దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా స్వాతంత్ర సమర యోధుల త్యాగం, ఆనాటి ప్రజల యొక్క ప్రాణ మాన ధన త్యాగాలు, అదేవిధంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ సమున్నత భారతదేశం యొక్క గౌరవాన్ని కాపాడటంలో కృషి చేస్తున్న పౌరులందరికీ హృదయపూర్వకంగా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అమరవీరులకి స్మృత్యంజలి ఘటిస్తూ దేశ ప్రజానీకానికి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇవాళ 78 సంవత్సరాల క్రితం మనం స్వేచ్ఛా వాయువులు పీల్చాము అంటే అనేక మంది మహానుభావుల త్యాగ ఫలితంగా ఈరోజు స్వాతంత్రం సిద్ధించాం. కానీ ఆనాటి పోరాట ఫలితంగా సిద్ధించిన స్వాతంత్రానికి ఇవాళ అర్థం లేకుండా పోయిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం. కులాల మధ్యన, మతాల మధ్యన, ప్రాంతాల మధ్యన భాషా భేదాలు అలుముకొని ఇవాళ భారతదేశాన్ని ముక్కలు చేయడానికి అనేక శక్తులు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ప్రతి భారతీయుడు ఇవాళ దేశ ప్రగతిని, సమగ్రతను, దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడడం కోసం పునరంకితం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రతి ఇంటిపైన మువ్వన్న జెండా ఎగరవేయాలి. మువ్వన్న జెండా యొక్క ప్రతిష్టని కాపాడాలి, దాని విశిష్టతని చాటి చెప్పాలని హరఘర తిరంగా అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 4 రోజులుగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరూ మువ్వన్నెల జెండా యొక్క విశిష్టతను అర్థం చేసుకోవాలి, దేశ సమగ్రతను కాపాడడంలో ముందుండాలని ప్రజలందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ, మరి ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో ఉదయం నుంచి అనేక కార్యక్రమాలు అన్ని చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. అన్నిట్లో పాల్గొనే అవకాశం కలిగినందుకు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను.